వస్తావని నాకు తెలుసు. డబ్బులో పుట్టి పెరిగిన నువ్వు ఇక్కడ నా భార్యలో అడ్జస్ట్ అవ్వలేవు. ఎందుకంటే ఇదంతా వేరే ప్రపంచం. పోనీ ఒకవేళ డబ్బున్నవాడు కూతురులా నువ్వు ఇక్కడికి వస్తే నేను అడ్జస్ట్ కాలేవు. సపోజ్ నువ్వు అందమైన పట్టుచీర కట్టుకున్నావు అనుకో, అది చూసి ఆశపడి మా వదిన మా అన్నయ్యని అడుగుతుంది. అలాగే నువ్వు ఒంటి మీద బంగారు నగలు పెట్టి తిరుగుతుంటే మా అమ్మ చెల్లి చూసి ఆశపడి మా నాన్నగారిని అడుగుతారు. మా నాన్నగారు నన్ను అడుగుతారు, నేను నిన్ను అడుగుతాను, నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని అడుగుతావు. కూతురు కాపురం కోసం ఆయన కొన్ని నీకు ఇస్తారు, నువ్వు నాకు ఇస్తావు, నేను తీసుకెళ్లి మా అన్నయ్యకి ఇస్తాను, మా అన్నయ్య వదినకి ఇస్తాడు. అంతవరకు బానే ఉంది. ఆ తర్వాత నువ్వు దానం చేసావని వదినకి తెలిసిందనుకో, ఆవిడకి ఆత్మాభిమానం అడ్డొచ్చి వెనక్కి ఇచ్చేస్తుంది. నాకు తెలుసు లహరి, నువ్వు మనస్ఫూర్తిగానే ఇస్తావు, కానీ మనస్ఫూర్తిగా తీసుకోవడానికి మాకు మా మిడిల్ క్లాస్ అహం అడ్డం వస్తుంది. సరే, మా వాళ్ళ సంగతి పక్కకు పెట్టు. ఒక్కసారి మీ నాన్నగారి గురించి ఆలోచించు. నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్న మీ నాన్నగారు నువ్వు మా ఇంటికి వచ్చిన క్షణం నుంచి ఒక్క క్షణమైనా మనశ్శాంతిగా ఉన్నారా? నువ్వు ప్రేమిస్తున్న కారణంగా నేను అరక్షణం కూడా ఆనందంగా లేను. ఇంతమంది ఇష్టమైన వాళ్ళని కష్టపెట్టి ప్రేమించే ప్రేమ అవసరమా?